వెల్కమ్ టు శాకంబరి శాకంబరి జ్యోతిష్యం జ్యోతిషాలయం. ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బిగ్ డిబేట్లో భాగంగా మన వెంకట పెద్దిరాజు సారు శనిదేవుని గురించి చాలా క్లియర్గా తెలియజేస్తారు. వింటాం. ఓకే, సో మనకి ఉన్న గ్రహాల్లో 7వ గ్రహం ఏంటంటే శని భగవానుడు అనమాట. సో మనకి 7వ గ్రహం ఏంటంటే శని గురించి చూసుకున్నట్టయితే ఈ శనికి కారకత్వం ఏమి ఇచ్చారంటే సార్ నా వీడియో నిరాశ ఒకసారి నాకు నిస్పృహలు. టెలిగ్రామ్ లో పంపించండి సార్ పెద్దరాజు గారు. షూర్ సార్. ఓకే 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 ఆ శనికి కారకత్వం ఏమి ఇచ్చారంటే శనికున్న కారకత్వాలు అంటే మకరం, కుంభానికి శని కారకత్వం ఇస్తాడు. ఈ మకరం అనేది ఏంటంటే సహజ కాలపురుష సంఖ్యలో కర్మస్థానం, అంటే 10వ స్థానం అని చెప్పారంటే కర్మస్థానం అని చెప్పారు. ఈ కర్మస్థానంలో శని చేసేది ఏంటంటే గత జన్మల నుంచి మనం ఎన్ని జన్మలైతే ఎత్తామో ఆ కర్మని సూచిస్తూ ఉంటాడు. ఈయన్ని కర్మని అనుభవించి చేసే ఆ ఆ గ్రహం అనమాట. అంటే కర్మని మనం చేసుకున్న కర్మ, అది పుణ్యకర్మ పాపకర్మ అయినా సరే దాన్ని అనుభవించి చేస్తాడు. ఎలా అంటే ఆయన ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు అంటే 2.5 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, అలా 7.5 సంవత్సరాలు ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు మనం చేసుకున్న కర్మ, అంటే ఇప్పుడు చేసిన కర్మ, ఈ జన్మలో చేసిన కర్మల్ని గత 30 సంవత్సరాలుగా గత జన్మలో చేసుకున్న కర్మ అనుభవించేస్తారు. లేదు ఏళ్ళనాడు శని రాలేదు అంటే శని మహర్దశ 19 ఏళ్ళ శని మహర్దశలో కూడా ఈ కర్మను అనుభవించేస్తాడు. ఈ కర్మ ద్వారా మనకి లాభం ఇచ్చే హౌస్ కూడా ఆయనకి ఇచ్చారు, కుంభము. అంటే శనికి స్వక్షేత్రము మకరం అయింది, మూల త్రికోణం కుంభం అయింది. అంటే పక్క రాశులు ఇచ్చారన్నమాట. మీరు ఎంత కర్మ చేశారు, ఆ కర్మ వల్ల మీకు లాభం ఏం రావాలనేది సహజ కాలపురుషంలో శని మనకి తెలియజేస్తుంది, శని గ్రహం. అలాగే రవి ఎక్కడైతే ఉచ్చపడతాడో శని అక్కడ నీచపడతాడు, శని ఎక్కడ ఉచ్చపడతాడో రవి అక్కడ నీచపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో రవి ఉచ్చపడ్డాడు అనుకోండి, శని మేషంలో నీచపడతాడు. అలాగే శని ఉచ్చపట్టేది ఎక్కడ మనకి తులలో. ఇప్పుడు దాకా మనకి ఉమర్ సార్ చెప్పారు, తుల అంటే శుక్రుడు. అంటే తులలో ఉన్న శుక్రుడు ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయమంటున్నారు. ఆ రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ గా చేయడానికి శని తులలో వచ్చి పడతారు అనమాట. దీనికి కారణం ఏంటంటే శని అనే ఆయన ఏంటంటే మనకి ఆయన కుటుంబంతో దూరంగా ఉంటాడు. అంటే రవి ఆయనకి తండ్రికి దూరంగా సూర్యకిరణాలు పలాన చోట శని ఉండమంటాడు. సో శనికి ఇంకో కారకత్వం కూడా ఏం చెప్పారంటే లోన్లీనెస్. అంటే శని అనేది ఏంటంటే సోషలైజ్ గ్రహం కాదనమాట. మనకి శుక్రుడు చూసుకున్నా, గురువు చూసుకున్నా సోషలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది అంటారు ఏలినాటి శని వచ్చినా కానీ ఆ శని మహర్దశ రాగానే ఆ పర్సన్ సోషలైజ్ చేయడం మానిపోయాడు, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటున్నాడు. అంటే శని కోల్డ్ ప్లానెట్ ఒంటరితనాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. శనికున్న ఇంకొక లక్షణం ఏంటంటే సోమర్తనం, బద్ధకం, పనులు కాకపోవటం, నిరాశ నిస్పృహలు. మీరు ఎవరైనా చూడండి, మంచి గురుమార్దశ జరిగిన తర్వాత శని మార్ద స్టార్ట్ అవగానే వాళ్ళు స్లో అయిపోతారు. అంటే సడన్ గా స్లోనెస్ అనేది ఇస్తాడు, పనుల్లో బద్ధకాన్ని తీసుకొస్తాడు. అంటే ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా చేస్తారు. అంటే ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉంది, ఫాస్ట్ గా చేసినా కూడా ఈ శని మహర్దశ వచ్చిన ఏళ్ళ శని రాగానే మనిషి ఏమైపోతాడంటే స్లో అయిపోతాడు. ప్లస్ శనికున్న ఇంకో లక్షణం ఏంటంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. అంటే కర్మని టయానికి అనుభవించేలా చేస్తాడు అనమాట. అంటే నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. మీ కర్మ ఎప్పుడైతే జరగాలి అప్పుడే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే సప్తమాన్ని శని చూస్తే వివాహం లేట్ అవుతుంది అంటారు. అంటే 38 ఏళ్ళు 40 ఏళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ 38 ఏళ్ళ ముందు వీళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులు చూసుకోవటము, ఇంట్లో అక్క చెల్లెలు పెళ్లి చేయటము. ఎప్పుడైతే ఆ బాధ్యత తీరిపోయిందో వీళ్ళకి అప్పుడు వివాహాన్ని జరుగుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ లోనే చేస్తారు. మీకు కారు రావాలి యోగం ఉందనుకోండి, మీకు డ్రైవింగ్ వచ్చి అన్ని పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే మీకు కారు అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇంకొకటి శని గ్రహంలో ఉంది ఏంటంటే మెచ్యూరిటీ ఇస్తాడు. అంటే ఏదైనా పని చేయాలంటే మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే ఆ పని చేయడం చేస్తూ ఉంటాడు. ఇంకొకటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కారకుండా అంటే శని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టాలంటే మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పడతా ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ కట్టాలి, దానికి కూడా అంతే, ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. అంటే స్లోగా జరిగే పనులకి. అంటే దీని మీద ఏంటంటే ఎక్స్పీరియన్స్ రావాలి. ఫస్ట్ స్లాబ్ వేయాలి, పునాదులు తీయాలి, పునాదులు తీసిన తర్వాత ఎన్ని పిల్లర్లు వేసుకోవాలి, ఇలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి శని గ్రహం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా శనికి వచ్చే కారకత్వాల్లో చూస్తే కనుక దేహంలో మనకి జుట్టుకు కారకుడు.
అంటే రవి బాగోలేని వాళ్ళు ఏమవుతుంది, లగ్నం రవి ఉన్న వాళ్ళకి బట్టతల వస్తుంది. కానీ శని బాగున్న వాళ్ళు చూస్తూ ఉంటే ఏమవుతుందంటే జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది అనమాట, ఒత్తైన జుట్టు ఉంటుంది. ప్లస్ పేదవాళ్ళకి రోజుకి ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ అందించేది కూడా శని అనమాట. మనం చెప్తా ఉంటాం ఏలినాటి శని వచ్చిన వాళ్ళందరినీ ఏం చెప్తా ఉంటే అన్నదానం చేయండి, మీ కింద సర్వెంట్స్ ని అంటే సేవకా కారకుడు కూడా, అంటే మన కింద పనిచేసే సేవకులకు కూడా శని కారకుడు అవుతాడు. మన సేవకులు కరెక్ట్గా ఉన్నారంటే మన పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సో మనం చెప్తా ఉంటాం ఏలినాటి శని ఉన్న వాళ్ళని మీ కింద ఉన్న పనులు ఏమి అనొద్దండి, వాళ్ళు మంచిగా చూసుకోండి, మీ శనిని బ్యాట్ చేసుకోవద్దు అని. ఇంకా శనికి ఇంకొక ఉన్న తత్వం ఏంటంటే కోల్డ్ ప్లానెట్. శని బాగున్న వాళ్ళందరికీ ఏంటంటే ఏసీలో ఉండటము ఇలా జరుగుతూ ఉంటుంది, బాగోలేని అందరూ ఎండలో ఇబ్బంది పడటము, ఇంట్లో ఏసీ లాంటి సౌలభ్యాలు లేకపోవడం కూడా జరుగుతుంటుంది అనమాట. శనికి ఇంకొకటి ఏం చెప్పారు ఏంటంటే మందర పర్వతాన్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయాల్సి వచ్చిందో, మన క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతాన్ని సముద్రంలో బ్యాలెన్స్ చేయనప్పుడు ఈ శని ఒక తాబేలు లాగా వచ్చి ఆ మందర పర్వతాన్ని మోసాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రభావం చూపించడం మొదలు పెట్టాడో ఆయన ఏం చేస్తాడంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే ఆ మందర పర్వతం తాబేలు వీపు మీద తిరుగుతుంటే నారాయణ కూడా 2-3 సార్లు అరిచాడంట, రక్తం వచ్చి ఆ పర్వతం యొక్క రాపిడికి. సో మనల్ని కూడా అలా అరిపిస్తారనమాట. అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే పెయిన్ గానే ఉంటుంది. ఎందుకంటే శనికున్న రాశి లగ్నంనే బాధ పెట్టడం, ఆ శని ఏది ఇచ్చినా కూడా బాధ పెట్టి ఇస్తాడు అని అంటారు. అంటే చాలా శని యోగకారకుడు అయితే బాగానే ఉంటుంది అని, కానీ అంత ఈజీగా రానివ్వడు. మీకు ఆ బాధ అనేది జరుగుతుంది, ఎంతో కొంత బాధ అనేది పెట్టిన తర్వాతే మీరు ఏదైతే అనుకుంటున్నారో శని ఇవ్వాల్సింది ఏదైతే ఉందో మేనిఫెస్ట్ చేయాల్సింది అది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు శనికున్న ఇంకొక ఏలినాటి శని చూద్దాం. ఏలినాటి శని అంటే శని అంటే ఎక్కువ మంది భయపడేది ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ఏమవుతుంది, మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని వెనక రాశికి శని వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి నష్టాలు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన రాశికి 12వ స్థానం. సో మనకి డబ్బు ఖర్చు అవటము, లేదంటే కొంతమంది ఏం చెప్తారంటే మనకి తీక్షణమైన కోరిక ఏదైతే ఉందో, అంటే వివాహం చేయటమో, ఎప్పటి నుంచి ఇల్లు కట్టాలనుకోవటమో, అలాంటివన్నీ చేస్తాడనమాట. చేసి ఏం చేస్తాడంటే దాని మీద ఖర్చు పెట్టిస్తాడు. ఆ ఖర్చు కూడా ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే మనకి ఇందాక చెప్పారు గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్ అని, శని కూడా ఎక్స్పాన్షన్ ప్లానెటే. కానీ గురువు ఎక్స్పాండ్ చేస్తే ఏంటంటే సహజ కారకుడు కాబట్టి, అంటే ఆనందానికి కారకుడు కాబట్టి ఆయన ఆనందాన్ని ఇస్తాడు. అంటే సహజ శుభుడు కాబట్టి గురువు ఆయన ఆనందాన్ని ఇస్తాడు. సారీ నాకు వర్డ్ కరెక్ట్ గా రాలేదు. గురువు ఏంటంటే సహజ శుభుడు కాబట్టి ఆయన ఏది ఎక్స్పాండ్ చేసినా శుభానికి ఇస్తాడు. కానీ శని ఏంటంటే సహజ శుభుడు కాదు. సో ఆయన ఏంటంటే ఏది పెట్టినా కూడా బాధ ఇస్తాడు. సో ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాడంటే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, మీ దగ్గర ₹1,00,000 ఉంది, ఆ ఇల్లు కట్టిన తర్వాత ఎవరో ఒక సలహా ఇస్తారు, ఇది కాదు ఇంకో ఫ్లోర్ వేద్దాం, ఇంకో ఫ్లోర్ వేద్దాం అని. ఆ ఎక్స్పాన్షన్ అయిపోయి ఏమవుతుందంటే ఇల్లు అవుతుంది కానీ మీకు అప్పులు అవుతూ ఉంటాయి, లేదంటే లాస్ వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడంటే ఒకటిలోకి వెళ్ళినప్పుడు మీకు అవమానాలు ఇస్తాడు, అంటే అప్పులను తీసుకొచ్చి ఇంటి ముందు ఉంచోబెడతాడు, దానివల్ల అప్పులు అవుతూ ఉంటాయి. ఈ 12 ఇంట్లో శని మన రాశితో జరుగుతున్నప్పుడు ఇంకోటి చోటు ఏంటంటే పెద్దల మరణాలు కూడా ఇస్తాడనమాట. నానమ్మ కానీ అమ్మమ్మలు కానీ చనిపోవటము, దానివల్ల మనకి విచారం కలగటము అనేది చూస్తూ ఉంటాం. ఇంకా లగ్నంలోకి శని వస్తే ఏమవుతుంది, మనకి ఆరోగ్యం పాడవటము, మనకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు. శనికి ఇంకోటి ఏంటంటే స్వాద సంబంధమైన వ్యాధులు కూడా ఇచ్చారు, పక్షవాతము ఇలాంటివి రావటం కానీ వాటి వల్ల ఇబ్బందులు కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఏంటంటే ద్వితీయంలో శని ఏం చేస్తారంటే వాక్కి ఇబ్బంది పెడతాడు, కుటుంబంలో ఇబ్బందులు మనం డబ్బు కోసం ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏలినాటి శనిలో జరిగింది. సో ఏంటంటారంటే నేను ఏలినాటి శని గజేంద్ర మోక్షంతో నేను పోల్చుకుంటాను. ఎందుకంటే గజేంద్ర మోక్షం కూడా గజేంద్ర అప్పుడు దాకా ఫ్రీగా ఉంటాడు, ఎక్కడ పడితే తిరుగుతూ ఉండి ఒకేసారి సరస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికి మకరం పట్టుకుంటుంది. మకరం కూడా శనికి సింబల్ గానే చెప్తారు. ఎప్పుడైతే ఈ మకరం పట్టుకుందో గజేంద్రుడు మళ్ళీ ఆ నారాయణ తలుచుకునేటప్పుడు కూడా ఆ బాధ అనేది పోలేదు. అంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే ఏలినాటి శనిలో మనం మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాల్సిందే, లేదంటే కనుక ఆ శనేశ్వరుని ప్రార్థిస్తే గానీ ఆ బాధ అనేది పోదు. సో ఇది ఏలినాటి శని గురించి.
ఇంకా శని మహర్దశ. ఈ మహర్దశలో శనికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారంటే 19 ఏళ్ళు శని మహర్దశ ఇచ్చారు. ఈ 19 ఏళ్ళు శని మహర్దశ యోగకారకుడైన శని మనకి అవయోగ అయినా కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది గురువులు ఏమని చెప్పారంటే, గురు మహర్దశలో నీకు ఏది వచ్చినా కూడా, ఒక 10,000 వచ్చినా కూడా నీకు ఆనందం వస్తుంది. అదే శని మహర్దశలో నీకు అదే ₹1,00,000 ఇచ్చినా ఆ ₹1,00,000 బాధ అనేది పెడతాడు. ఎందుకంటే సహజంగానే ఆయన కారకత్వం అది. శని కారకత్వమే నిరాశ, నిస్పృహ, బాధ పెట్టడం, పని చేయించడం. అంటే మనం పని అనేది చేయాలన్నమాట. శని రాగానే, అంటే శని మహర్దశ రాగానే ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి పనులు చేయాల్సి వస్తుంది. అది భర్త మరణం వల్ల కావచ్చు, కుటుంబ బాధ్యతలు పెరగడం కావచ్చు. ఈ శని మహర్దశ రాగానే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి పనులు చేస్తుండే. ఎందుకంటే కర్మకారకుడు, కర్మ అనేది ఇస్తాడు. పని, శని అంటేనే పని. ఆ పని అనేది పెడతా ఉంటాడు అనమాట. సో ఆ పని చేయడానికి మనం బయటకు అనేది రావాల్సి వస్తుంది. ఈ శని మహర్దశలో మనకి బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే, శనిలో శని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే దీంతో పాటు ఆయన ఉన్న ప్లేస్మెంట్ కూడా చూసుకోవాలి. అంటే శని మనకి ఏ ప్లేస్మెంట్ ఉన్నాడని చెప్పి. ఈ శని మహర్దశలో బాగా కలిసి వచ్చేది ఏంటంటే, ఆయన మిత్రుడు ఏంటి, శనిలో శుక్రుడు బాగా మంచి టైం అని చెప్తారన్నమాట. మళ్ళీ శనిలో గురువు. ఈ 3 కూడా బాగా మనకి కలిసి వస్తాయి, డబ్బు సంపాదనకి వాటికి బాగుంటుందని చెప్పి. అలాగే ఇంకొక కారకత్వం ఏంటంటే, శని నచ్చని ఏంటంటే రవి కారకత్వాలు నచ్చవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి అనుకోండి, రాజు. ప్రతి రాజుకి ఎండ ఎవరు ఇచ్చారంటే శని ఇచ్చాడని చెప్తారు. అంటే యుద్ధాలు చేయటం ఇవన్నీ చేసి అవసాన దశలోకి వచ్చేసరికి శని కారకత్వాలు, అంటే రాజులు ఎలోన్ అయిపోయి లేదా చనిపోవటానికి దీనికి శని కారకత్వాలు ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. ప్లస్ ఈయనకి తామస గుణం అనేది నచ్చదు. అంటే మద్య మాంసాలు అనేవి శనికి నచ్చవు అనమాట. సో ఎవరికన్నా శని మహర్దశ జరుగుతున్నా, ఏళ్ళనాటి శని ఉన్నా ఈ మద్య మాంసాలను వదిలేసి సాత్విక ఆహారం తీసుకోవటం అనేది చెప్పదగింది. ప్లస్ ఈయన అంగవైకల్యం కూడా ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే రావణుడి కాలు తీసేశాడని అంటారు. కొంతమంది ఇంద్రుడు తీసేశారు ఉంటది. శనికాండ నార్తలో చూస్తే ఇంద్రుడికి తీసేశాడని చెప్తారు. సో ఎలా అయినా దీనికి అంగవైకల్యం కారకం. అంటే ఏళ్ళ శనిలో కానీ శని మహర్దశలో కానీ అంగవైకల్యం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి ఏం చెప్తారంటే, మనం వికలాంగులకి, వృద్ధులకి ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేస్తే శని వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి న్యూట్రలైజ్ అవుతాయి. అంటే ఎక్కువగా వెళ్ళకుండా కూడా న్యూట్రలైజ్ అవుతాయి అని చెప్పారనమాట. ఇంకోటి, ఈయన లోన్లీగా ఉంటాడు కాబట్టి, నాకు సుధాకర్ సార్ చెప్పింది ఇది, ఈయన లోన్లీనెస్ ను కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు శని ప్రభావాలు ఉన్నారంటే ఒంటరిగా ఉండద్దు. కొత్త వాళ్ళతో మాట్లాడండి, కొత్త వాళ్ళని కలుసుకోండి, లేదా మీకు ఒంటరిగా ఉన్నంతసేపు కొత్తగా ఏదైనా చేయటం చేయండి. అంటే ఆ కారకత్వాన్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేయొద్దు, ఎందుకంటే దానివల్ల మనం బాధపడతాం. ఇది శని గురించి నాకు తెలిసింది చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట పెద్దిరాజు సార్. చాలా చక్కగా వివరించారు శని గురించి. మందర పర్వతాన్ని కూడా తీసుకొచ్చారు. సో పెయిన్ ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్ కూడా తెలియజేస్తారు. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామకృష్ణ గారు రాహు గురించి. వెల్కమ్ సార్ రామకృష్ణ గారు. శ్రీ గురుభ్యో నమః. నిన్న సుధాకర్ గారు నన్ను అడిగినప్పుడు జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్ అని చెప్పి అన్నప్పుడు, ఈ జ్ఞాన అక్షరము ఆరుద్ర నక్షత్రానికి సంబంధించింది కాబట్టి అందుకని నేను రాహు అనేటువంటి సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందండి. నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు కొద్దిగా చెప్పగలను. ఎందుకంటే ఇందాక ఓమకాయం గారు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు టైం చాలా లాంగ్ అయిపోయింది. ఆ యొక్క రాహువుని ఫస్ట్ మనం తీసుకోవాలి అని అంటే సుఖ కష్ట కారకో రాహువు అని అంటారు. అంటే సుఖపడటానికైనా సరే, కష్టానికైనా సరే రాహువే కారకుడు. ఎందుకని రాహువు సుఖ కష్ట కారక రాహువు అని అన్నారనంటే, మంచి ఆలోచనలు చేసి 10 మందికి ఉపయోగపడుతూ వెళ్ళేవాడికి సుఖపడేటువంటి యోగాన్ని ఇస్తాడు రాహువు. నెగిటివ్ ఆలోచనలు చేసేవాడు నిరంతరం ఎక్కడో చోట అజ్ఞాతంగా ఉంటూ కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు, బహిర్ముఖం కాలేకుండా. అందుకని చెప్పి సుఖ కష్టకారో రాహు అని అంటారు.
ఈ రాహు వచ్చేసేపటికండి అసలు జ్యోతిష్యం అనేది టచ్ అయ్యేటువంటి మెయిన్ కారణం రాహు వల్లే. ఎందుకని అంటే ఎప్పుడైతే మనం అంతర్దృష్టితో చూడాలి, వివేకంగా అన్ని గమనించుకోవాలి, అన్ని తెలుసుకోవాలి అనేటువంటి అంతర్దృశ్యంగా అంటే దృశ్యంగా ఉన్నవి అదృశ్యంగా ఉన్నటువంటి యొక్క వాటిని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేసేటువంటి కారకత్వం ఏదైనా ఉంది అని అంటే అది రాహువే. చంద్రుడి వెనకాల అనంతమైన చీకటి కానీ, మన రాశి చక్రంలో ఉండేటువంటి రాహు పరిస్థితి కానీ ఒకటేనండి. అది ఎవరికి అంతు పట్టదు, అంతు చిక్కదు, దొరకదు. అయితే ఇదే రాహు వచ్చేసేపటికి మనకి తాత అంటే తండ్రి ఇలాగా అవుతాడు. అంటే మనకి డిఎన్ఏ వారసత్వం వచ్చేది రాహు వల్లే. డిఎన్ఏ వారసత్వం వచ్చేది రాహు వల్ల అన్నమాట. అయితే ఆయన స్వభావం మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ అవి సరిగ్గా ఉపయోగించినప్పుడు భ్రష్టులు అయిపోతారు. మంచి తెలివితేటలు ఉండి సరిగ్గా ఉపయోగించినప్పుడు వాళ్ళు భ్రష్టులు అయిపోతారండి. మాట పట్టింపులు, పట్టుదలలు, పంతాలు ఎక్కువగా ఉంటారు. ఆ రాహువుని సరిగ్గా ఉపయోగించుకునే వాళ్ళు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. వాళ్ళు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. ఎప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళని తన వాళ్ళకి ఎదుటి వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఎందుకని బలపరుస్తారంటే ఇక్కడ వీళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు వీళ్ళకి అన్యాయం చేశారనే ఫీలింగ్ తో వీళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టేవాళ్ళని వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. అందువల్ల రాహు ఎప్పుడు కూడా తెలివితేటలు సరైన చోట వాడనప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. అలాగే ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఖండింపబడినటువంటి బిందువుల్లో ధనాత్మక శక్తులుగా రాహువు, రుణాత్మక శక్తులుగా కేతువు మారతారు. ఈ మారినప్పుడు ధనాత్మక శక్తుల్ని జాగ్రత్తగా మనం సునిశ్చితంగా వాడుకోగలిగితే గనక రాహువు మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఎంత అత్యున్నత స్థాయికి అంటే మనం ఎవరో తెలియని చోటల్లా కూడా మనల్ని తీసుకొచ్చి ఛత్రాధిపత్యం ఇచ్చి కూర్చోబెడతాడండి. అలాగే రాహు యొక్క గ్రహస్థితి ఎలవెల్లా అప్సవ్యంగానే ఉంటాడు. 3 నక్షత్రాలకి అధిపతి, ఆరుద్ర, స్వాతి, శతభిషం. జన్మ నక్షత్రం వచ్చేప్పటికి భరణి నక్షత్రం. స్వక్షేత్రాలు వచ్చేప్పటికి ఆయనకి కన్యా రాశి అండి. రాహుకి స్వక్షేత్రం వచ్చేప్పటికి కన్యా రాశి, శత్రు రాశులు వచ్చేప్పటికి కర్కాటకం, సింహం. ఎందుకని అని అంటే శ్రీ మహావిష్ణువు ఇతను అమృతధారలు తాగేప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయటం వల్ల తనకి తన దేహం ఖండింపబడిందని వాళ్ళిద్దరిని శత్రువులుగా భావించాడు కాబట్టి వాళ్ళిద్దరు రాశులను శత్రు రాశులుగా తీసుకున్నాడు. మిత్ర రాశులు ఎవరండి? మిత్ర రాశులు వచ్చేప్పటికి శుక్రుడిని, శనిని తీసుకున్నాడు. అంటే ఎంజాయ్మెంట్, పట్టుదల. ఎంజాయ్మెంట్, పట్టుదల. అలాగే ఉచ్చ స్థితి వచ్చేప్పటికి మిథునం అండి. డ్యూయల్ మైండ్. ఒక క్షణం ఉన్నట్టు ఇంకో క్షణం ఉండడు. అలాగే ధనబద్ధంగా ఉండమంటే తను ఉండలేడు. అందుకని అతనికి ధనుసు రాశి నీచ రాశి అయ్యింది. స్వభావం వచ్చేప్పటికి పాప స్వభావం కలిగిన వాడు ఒకటి. రెండోది వచ్చేప్పటికి క్రూర స్వభావం కలిగిన వాడు. మూడో వచ్చేప్పటికి చోరత్వము, అవినీతి స్వభావం కలిగిన వాడు. వాయుగ్రహం. అలాగే గుణం వచ్చేప్పటికి తమో గుణం అండి. అలాగే లింగభేదం వచ్చేప్పటికి పురుషుడు కాదండి, స్త్రీ తత్వం ఉంటుంది. అంటే స్త్రీ తనకి కావాలనుకున్నప్పుడు ఎంత సపోర్ట్ చేస్తుందో తను వ్యతిరేకించే వాళ్ళని కూడా అంత వ్యతిరేకిస్తుంది. అదే లక్షణం ఈ యొక్క రాహు కూడా ఉంది కాబట్టి, రాహు నుంచే వచ్చింది కాబట్టి అలాగంటారు. ఇక్కడ వచ్చేసేపటికి ఇతను రంగులు వచ్చేసేపటికి నలుపు, చాక్లెట్ కలర్స్ అంటారు. దిక్కు వచ్చేప్పటికి నైరుతి దిశి. ఇతని స్థానాలు వచ్చేప్పటికి విషకీటకాలు తిరిగే ప్రాంతము, విదేశము. విషకీటకాలు ఉండే చోట రాహు ప్రభావం ఉంటుంది. అలాగే ఉన్న దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే తక్కువ 400 కిలోమీటర్లు దాటి వెళ్ళారు అని అంటే వాళ్ళకి రాహు అనుకూలంగా ఉన్నాడని అర్థం అండి. అలాగే ఈ రాహు అనుకూలంగా మారాలి అని చెప్పినప్పుడు ఈ కన్యా రాశి తత్వమైనటువంటి భూతత్వ రాశి అయినటువంటి పుట్టకి ఎవరైతే మొక్కి పాలు పోసి ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి రాహు అనుకూలం అవుతాడండి. ఎందుకంటే ఆ వాసనతో ఆ మనిషి మనసు సరి అవుతుంది. అప్పుడు దాకా
అబ్డమన్స్ గా ఉండి చికాగ్గా ఉండి ఎగుడు దిగుడుగా ఉన్నది. కొన్నాళ్ళ పాటు పుట్టకెళ్ళి ఎప్పుడైతే పాలు పోస్తారో ఆ మట్టి వాసనకి, ఆ పుట్ట వాసనకి, ఆ భూతత్వ వాసనకి ఈ రాహు సరిచేయబడతాడనమాట. అలాగే అతని ఆత్మకారికతత్వం వచ్చేప్పటికి దురాశ అండి. పోనీ అతను ఏమన్నా పోనీ ఒక రాజు అవుతాడా అంటే ఒకానొక టైంలో అతను భటుడి కంటే హీనంగా ఉంటాడు. ప్రత్యామ్నాయ దీనికోసం. అలాగే అతని యొక్క మెటల్ వచ్చి శీర్షం అండి. దశా సంవత్సరాలు 18 ఏళ్ళు. అతను రత్నం వచ్చేప్పటికి గోమేధకము. అతనికి రాహు యొక్క దేవతలు ఎవరంటే రాక్షసులే. రుచి చేదు కారకుడు. అలాగే విద్యలో వచ్చేప్పటికి రాహు ఎవరికైతే బాగా అనుకూలంగా ఉంటాడో వాళ్ళు ఫోటోగ్రఫీలో అణుశాస్త్రంలో ఉంటారండి. మెటల్స్ లో కానీ అణుశాస్త్రము ఛాయా సంబంధిత అంటే ఫోటోగ్రఫీ కెమెరా. అలాగే వచ్చేప్పటికి రాహు యొక్క ఇది ఆకారం వచ్చేప్పటికి రౌండ్ గా ఉంటుందండి. అలాగే విదేశీ భాషలు అతనికి బాగా అనుకూలంగా ఉంటాయి. రాహు ఎవరికైతే జాతకంలో అనుకూలం ఉంటాడో వాళ్ళకి లాంగ్వేజెస్ మాతృభాష కాకుండా ఇంకా 2-3 భాషలు రావడానికి అవకాశం ఉంటుందండి. అతని నెంబర్ వచ్చి 4 అండి. ఒక రాశిలో అతని సంచారం 18 నెలలు. అతను పెద్ద పెద్ద గోడౌన్లకి, పెద్ద పెద్ద వస్తువులకి, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకి ఆటలకి కారకుడు అవుతాడండి. ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగోడో ఇమ్మీడియట్లీగా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతాయండి. అంటే అక్కడ రాహువు ఆ ప్లేస్ ని ఆక్రమించాడని గుర్తు. అలాగే అతనికి గ్రహమిత్రత్వాలు వచ్చేసేపటికి బుధుడు, శుక్రుడు, శని అండి. శత్రుత్వం వచ్చేప్పటికి రవి, చంద్ర, కుజ. సముడు వచ్చి గురువు. గురువుని సరి చేసుకోవాలనుకున్నప్పుడు రాహుని కొద్దిగా ఆరాధించడం మొదలెడితే గురువు సరి అయిపోతాడండి. గురువు అంత తొందరగా లొంగే రకం కాదు కాబట్టి ఎప్పుడైతే మనం రాహుని గనక కొద్దిగా మనం ఆరాధించటము, రాహు యొక్క దేవతల దగ్గరికి వెళ్ళటం చేస్తే గురువుడి యొక్క అనుకూల ఫలితాలు ఇమీడియట్లీగా వస్తాయండి. అలాగే తనకు ఉన్నటువంటి డిగ్రీలు 5 డిగ్రీల్లో వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే ఆ గ్రహ ఫలితాన్ని ఇతనిస్తాడు, ఆ గ్రహాన్ని ఇవ్వనీయడండి. రాహు ఉన్నటువంటి డిగ్రీ నుంచి 5 డిగ్రీలు ముందనకల్లా ఉండేటువంటి ఒక గ్రహ ఫలితాన్ని ఆ గ్రహం ఇవ్వదండి, రాహువే ఇస్తాడండి. అలాగే ప్రతి రోజున 1 గంటన్నర టైం రాహుకాలం ఉంటుందండి. ఆ గంటన్నర టైంలోనే ఆ టైంలో గనక మనం విశేషంగా ఏదైనా ఆయనకి సంబంధించిన మంత్ర జప తపాదులు ఏదైనా చేసుకుంటా ఉంటే పూర్తిగా అనుకూలుడవుతాడండి. అతని యొక్క తత్వం ప్రకృతి తత్వం వచ్చేవాడికి వాత తత్వం. అందుకనే మనకి చిన్నప్పుడు చాలా మంది తెలిసినా తెలియకపోయినా ప్రతి 15 రోజులకు ఒకసారి మనకి వామని లేకపోతే విరేచనాలకి ఆమదం వేయటం, ఆమదానికి కారకుడు కూడా రాహువేనండి. అంటే ఎప్పటికప్పుడు మన ఇంట్లో పిల్లలకి మనం శుభ్రం చేసేవాళ్ళం అండి. ఇవాళ కొద్దిగా పోయిందిలేండి. 2000 సంవత్సరం తర్వాత ఎవరు ఆచరించట్లేదు. ముందైతే ఆచరించేవాళ్ళు. చేదుకి, వగరికి అతని యొక్క రుచి స్వభావం. నైసర్గిక లక్షణం వచ్చేప్పటికి పాపి. కానీ అతనికి అధిదేవత వచ్చేప్పటికి దుర్గాదేవి. అయితే అతనికి దృష్టి లేదు అని అంటారు గానండి 5, 9 గురువు యొక్క దృష్టులు అతనికున్నాయండి. అతనికి 5, 9 గురువు యొక్క దృష్టులు ఉన్నాయి. ఆ దృష్టుల యొక్క ఫలితాలు కూడా చాలా జాతకాల్లో కనబడతా ఉన్నాయి. అలాగే అతని యొక్క అనుకూలం లేనప్పుడు మానసిక అపసవ్య వ్యవస్థలు లేదా శరీరంలో వివిధ భాగాలపై క్యాన్సర్ అంటే చిన్న చిన్న వ్రణాలలాగా గాని, క్యాన్సర్ గాని ఇయన్నీ రాటానికి. లేదు ఇంకా అతనిది బుధుడు కనుక రాహుతో గనక వ్యతిరేక స్థితిలో ఉంటే ఉన్మాదము, పిచ్చి ఈ లక్షణాలు జరుగుతాయండి. అలాగే ఇదే రాహువు ఈ పిశాచ పీడకి కూడా కారకుడండి. పిశాచ పీడకి కారకుడు కాబట్టి ఎప్పటికప్పుడు ఎందుకనేది చెప్తారండి మనకి వచ్చేసేపటికి. ఏంటంటే వీలైనంత వరకు రోడ్ల మీద నడిచేప్పుడు ఏమన్నా చూసుకొని మనం నడవకుండా ఉండాలండి. ఏదైనా దాటాము అని అంటే ఆ పీడ మనకు వచ్చింది అని అంటే మనం ఇంట్లోకి వెళ్ళేప్పుడు శుభ్రంగా పాదాలే కడుక్కొని వెళ్ళాలి. పాదాలు ఎందుకు కడుక్కొని వెళ్ళాలని అంటే మనకు మోకాళ్ళ కింద పిక్కల భాగం కుంభరాశి అనేటువంటి రాహుది ఆ స్థానం అండి. పైకి ఎక్కకుండా అక్కడ ఆపగలగాలి మనం. నేను వేరే పద్ధతిలో చెప్తున్నాను. సభ్యులు ఏమనుకోవద్దండి.
అలాగే రాహు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఎల్లప్పుడూ అనారోగ్యం ఏదో ఒకటి ఉండటము, కుటుంబ సభ్యులతో కలహంతో ఉండటము, అతను చాలా విపరీతంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటాడండి. అలాగే రాహు ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, ఒక్కోసారి దొంగతనం చేయడానికి కూడా వెళ్తాడండి, దుఃఖం కలిగించేవాడు అవుతాడు. రాహు తృతీయంలో ఉన్నాడు అనుకోండి, అన్నదమ్ములకి చేటు చేసేవాడు అవుతాడు, సుఖము ధనము పుత్రులు కలవాడవుతాడు. అంటే మీరేమైపోతే నాకు అనవసరం, నేను బాగున్నాను అనేటువంటి స్వభావం కలిగిన వాడు. అలాగే రాహు ఉచ్ఛరాశి అయిందనుకోండి, ఏనుగులు గుర్రాలు వచ్చి జనాలు కలిగినటువంటి స్థాయి, అంటే ఏదో ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. రాహు గనుక 3లో, రాహు 4లో ఉన్నాడు అనుకోండి, బంధువులతో గొడవలు పెట్టుకుంటాడు. ఒకవేళ ఏదన్నా ఒక మంచి పోస్ట్‌లో, అంటే ఏ కార్పొరేటరో, గ్రామాధికారో ఏదైనా ఉన్నా గూడా ఎవరికీ ఉపయోగపడని మనిషిగా ఉంటాడండి. అదే రాహు పంచమంలో ఉన్నాడనుకోండి, ఎల్లప్పుడూ కోపం ఉంటాడు. ఆ కొడుకు అనారోగ్యం గాని, ఏదో ఒక ఇబ్బంది కలిగిన వాడై ఉంటాడండి. ఎందుకనంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి పంచమ స్థానంలో కారకోభావ నాశాయ అని గురువులాగానే పుత్రుడికి నష్టం కలిగించేటువంటి స్థితిలో ఉంటాడండి. అదే రాహు షష్టమంలో ఉన్నాడనుకోండి, ఇక అతనికి తిరిగే లేదు. ధనం గాని, పుత్రులు గాని, ఐశ్వర్యం గాని అన్నీ గూడా మంచి స్థితిలో ఉంటాయి. ఆరోగ్యంతో ఉంటే అసలు అతను చెప్పాల్సిందేం లేదు. ఏదనుకుంటే అతనికి అయిపోతా ఉందండి. 7లో రాహు ఉన్నాడనుకోండి, ధనం నష్టం జరుగుద్దండి. కానీ దిగ్బలం రాహుకి 7వ స్థానంలో ఇచ్చాడు గానీ, శుక్రుడికి ఆయనకి పడదండి. రాహుకి, శుక్రుడికి పడదు గాబట్టి 7వ స్థానంలో రాహువు ఉంటే, ఆ యొక్క శుక్ర కారకత్వాలన్నీ గూడా ఇబ్బందులు పడతాయండి. అలాగే 8వ స్థానం వచ్చేసేపటికి శనివికి సంబంధించిందండి. అక్కడ రాహు ఉన్నా గూడా, ఈ మనిషి ఆలోచన ఒక క్రమశిక్షణ లేకుండా నిరంతరం చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు సావాసాలకి ఎళ్ళిపోతా ఉంటాడండి. 8లో ఉన్నాడు. అంటే ఒక ఇంద్రజాలం, మహేంద్రజాలం, టక్కుటమారా అనేటువంటి వాళ్ళందరినీ గూడా ఈ 8లో రాహు కిందలో ఏసుకోవచ్చు. అలాగే రాహు 9లో ఉన్నాడనుకోండి, నీచ కర్మలు చేయుట నిందలు గలవాడు. అంటే అతను మాటలు పడటానికే పుట్టినటువంటి వాడు అయిపోతాడండి. అలాగే రాహువు దశమంలో ఉన్నాడనుకోండి, ఇతరుల ధనాన్ని ఎలాగా మనం స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి దుష్టబుద్ధితో కలిగి ఉంటాడండి రాహు. అయితే ఇక్కడ రాహు దశమంలో ఈ రకంగా ఉన్న బలవంతుడైనటువంటి రాహువు, అంటే లగ్నానికి శుభుడైతే గనక ఇష్టఫలప్రదుడు. అంటే ఇతను కోరుకున్నటువంటి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రాహు ఏకాదశంలో ఉన్నాడనుకోండి, ఏకాదశంలో ఉంటే మంచి మాటకారి, విదేశాల్లో ఉండటం, కొద్దిగా సబ్జెక్ట్ తెలిసుండటం, తను ఏ ఉద్యోగం నిమిత్తెళ్ళాడో దానిలో షార్ట్ కట్స్ క్షుణ్ణంగా తెలుసుకొని, దాంట్లో గబగబా ప్రమోషన్‌లు పొందేటువంటి మానసిక స్థితి కలిగిన వాడై ఉంటాడండి. అలాగే రాహు 12లో ఉన్నాడనుకోండి, అసలు అతనికి ధర్మం అనేది అతనికి తెలీదు. ధర్మం అనేది అతను ఆచరించడు. అలాగే ఎదుటి వాళ్ళని గూడా ధర్మం ఆచరించమని చెప్పడు. ఇక్కడొచ్చేసేపటికి మళ్ళీ అది శుభం గనక అయితే గనక అప్పుడు అతను మంచి చేసుకోటానికి, తన వరకు తను మంచి చేసుకోటానికి, అది గూడా మళ్ళీ ఆహ్, ఒక్క నిమిషం అండి. భాగ్యవృద్ధి జేసుకోటానికి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటదండి. ఇదే రాహువు ఇదే రాహు మనం శిరస్సు, తలకి కారకుడు రాహు అయితే, శరీ కా మన కాయముకి కారకుడు కేతువు. ఈ శిరస్సులో ఇంద్ర గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుందండి. అంటే పిట్యూటరీ ప్లీనియరీ గ్లాండ్, ఆజ్ఞాచక్రం ప్లేసుల్లో ఇంద్ర గ్రంథి అని ఉంటుందండి. దానికి ఆధిపత్యం వహిస్తాడండి. ఈ ఆధిపత్యం వహించినప్పుడు ఈ రాహువు అతి గంభీరమైన సంకేతాలు ఇప్పిస్తాడండి. ఏమని? దాని ఇంద్రగంధి మీద గనక రాహు యొక్క ప్రభావం ఉంటే, అతను ఒక యోగ సాధకుడిలాగా మంచి యోగాన్నన్నా పొందగలడు. లేదా ఒక చెడు చేయాలనుకున్నప్పుడు ఆ స్థాయికి, ఉదాహరణకి మనకిప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గాని, ఒక హిట్లర్ గాని ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చండి. అలాగే ఈ రాహువు
రవి రాహువులు కలిశారనుకోండి, సహస్రారం ముందు ఇబ్బందులు ఉంటాయండి. సహస్రారం అని అంటే మన శిరస్సులో, అంటే మంచి ఆలోచనలు చేయకపోవటం, మంచి ఆరోగ్యం పొందలేకపోవటం. అలాగే శుక్రుడితో కలిశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి స్వాదిష్టానం దెబ్బతింటుందండి. రాహు గనుక శుక్రుడితో కలిస్తే స్వాదిష్టానం దెబ్బతింటుందండి. స్వాదిష్టానం దెబ్బతింటం అంటే అతను ఒక రకమైనటువంటి వ్యభిచారిగా మారటానికి అవకాశం ఉంటుందండి. అదే రాహు శనితో కలిశాడు అనుకోండి, ఆ శని ఇచ్చేటువంటి స్లో పద్ధతిని ఇంకా 10% పెంచడం మూలాన, అంటే 10 టైమ్స్, అంటే ఒక 10% శని పని చేయాలంటే 100% తీసుకెళ్ళి ఇంకా ప్రతిదీ లేట్ చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడండి. కొద్దిగా ఇంతవరకే ఈ క్లాసులో చెప్పానండి. ఇక ముందు ముందు ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి నేనేమి ప్రిపేర్ అవ్వలేదు, ఏదో కొద్దిగా తోచింది చెప్పాను. తదుపరి క్లాసుల్లో సవనీయంగా పూర్తి వివరం ఇవ్వగలనని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ థ్యాంక్ యూ గారు. సార్. చాలా ఎక్సలెంట్ గా సార్. తెలియజేశారు రాహు గురించి. చాలా ఎక్కువ విషయాలు తెలియజేశారు. ఆ, బాగా అవసరమైనటువంటిది. ఇక్కడ అయ్యో, ఆలోచనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకందరికి కూడా ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ తెలియజేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సంతోషం. లాస్ట్ కేతు గురించి జ్ఞానేశ్వర్ సార్. ఆల్మోస్ట్ ఎంత 2 అవర్స్ 3 అవర్స్ 3 అవర్స్ నిరీక్షణ 3 hours. తర్వాత మెయిన్ గురువు వచ్చారు మాకు. ఓకే, అందరూ తల వారికి తెలిసిన జ్ఞానాన్ని మనందరితోటి పంచుకున్నారు. రామకృష్ణ గారు ఫస్ట్ టైం నేను వినటం, వారి మెసేజ్ చూడటమే తప్ప వారి వాయిస్ అనేది ఎప్పుడు వినలేదు. నమస్తే సార్. సబ్జెక్ట్ చెప్పుకునేవాడు గబగబా చుక్క దాగిపోవచ్చు, అక్కడికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు తాగడానికి. సో నవగ్రహాల గురించి రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ మన ముందు చెప్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు తెలిసిన ఒక విషయాన్ని 10 మంది ద్వారా 10 రకాలుగా విన్నప్పుడు అందులో ఆ 10 రకాల భావాలను ఒక దగ్గర చేర్చి అప్పుడు అదేమవుతుందంటే ఒక సంపూర్ణ జ్ఞానంగా మారుతుంది. అది ఉద్దేశం. సో ఈ ఉద్దేశాన్ని ఇంకా ముందు ముందు వారాల్లో ఇంకా ముందు మంచి మిగతా భాగాలైనటువంటి జ్యోతిష్ శాస్త్రం మీద, గ్రహాలు కాకుండా భావాలు కానీ, రాసులు కానీ, వాటన్నిటి మీద, నక్షత్రాల మీద, ఫలిత జ్యోతిష్యం మీద, సో రకరకాలుగా దాన్ని మనం నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సరే, ఇప్పుడు నేను చెప్పాల్సింది కేతువు గురించి కాబట్టి, ఈ నవగ్రహాలలో కేతు అనే దాన్ని చెప్పాలంటే కొన్ని గంటలు, కొంతమంది మా గురుగారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రోజుల తరబడి చెప్తారు. ఎందుకంటే అంత నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అనమాట. కేతు అంటేనే నెవర్ ఎండింగ్. రాహు కేతు మనం ఏంటంటే రెండు విడిగా చూస్తాం. యాక్చువల్గా అవి రెండు కానే కాదు. ఎందుకంటే స్వరభాను అని చెప్పి ఒక దానవ చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం మూలాన విడగొట్టబడి ఆ అమృత ధారల ద్వారా అమరత్వం పొందినటువంటి రాహు యొక్క శరీర భాగమే కేతు. అయితే రాహుకు ఉండేటువంటి లక్షణాలు, కేతువుకు ఉండే లక్షణాలు కొన్ని ఎలా ఉంటాయంటే, మెటీరియలిస్టిక్ లైఫ్కి వచ్చేసరికి ఒక దశలో సేమ్ రాహు ఎలా ఉంటాడో కేతు అలా లక్షణాలు. అంటే జ్యోతిశాస్త్రం ఒక్కొక్క చార్ట్లో కేతు యొక్క స్థితి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అందరికి ఎలా ఉంటుందంటే ఒక రకమైన అభిప్రాయం, కేతు 12 ఇంటర్నెట్ మోక్షం ఇస్తాడని చెప్పి గుడ్డిగా నమ్మేస్తుంది. అలా అంటే మనకు ఎన్నో రకాల చాట్లు ఉంటే కేతు 12 ఇంట ఉండి వాడు చేయరాని పనులు చేస్తూ, సకల పాపాలు చేస్తూ, వాడి కుటుంబానే కాక సమాజానికే ఎన్నో రకాలుగా పీడ చేసేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సో కేతు అనగానే మోక్షానికి కారకుడు, మోక్షం ఇస్తాడని చెప్పి ఎప్పుడూ అనుకోవటానికి వీల్లేదు. మోక్షానికి ఇవ్వాలంటే ఒక గ్రహం కాదు, 9 గ్రహాల సపోర్ట్ ఉండాలి. ఉంటేనే ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, జీవన విధానం కానీ,
తను నేర్చుకునే విధానం కానీ, తనకు కలిగినటువంటి ఉన్నత జ్ఞానం కానీ, సూక్ష్మ జ్ఞానం కానీ అవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ఈ ప్రపంచం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పుడు బయటపడి పరమానందం, స్థిరమైనటువంటి ఆనందం, నిత్యానందం అని ఏదైతే మనకి ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ ఏవైతే చెప్తున్నాయో వాటి గురించి తెలుసుకొని ఆ పదవిని పొందటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అది మోక్షానికి అర్హత. అది మోక్షం అని ఒక జన్మతో రాదు, ఎన్నో జన్మలు చేస్తూ పోతే తప్ప ఎక్కడికో ఒక దగ్గర సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి పుట్టుక కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఏంటంటే మనం మోసుకొచ్చినటువంటి, మనం చేసుకున్నటువంటి కర్మే మన ఈ జన్మలోకి ఈ ఈ ఈ స్థితి, ఈ శరీరం, ఈ పరిసరాలు, ఇలాంటి జీవనం ఇవన్నీ ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి. సో అందులో ఆ పూర్వవాసనలు అనేటివి మనిషిని ఎటువైపు తీసుకెళ్లాలనేటివి అవి చెప్తాయి. సో ఇక కేతువుకి వస్తే, రాహు కేతు వేరు కాదనుకున్నాం కాబట్టి ఇక్కడ కేతు ఒకవేళ జాతకంలో మంచిగా ఉన్నాడు అనుకుంది, కేతు యొక్క గుణాలు జాతక చక్రంలో ప్రతిఫలించేటటువంటి స్థితిలో ఉండి, అంటే కేంద్ర కోణాల్లో ఉండి లగ్నాన్ని ప్రభావితం చేస్తూ లేదా లగ్నాధిపతిని ప్రభావితం చేస్తూ, తర్వాత కేతు ఉన్నటువంటి స్థానాధిపతి గనక ఉచ్చ స్థానాల్లో ఉండి, శుభస్థానాల్లో ఉండి, లేదా కేతువుని శుభగ్రహం గనక చూస్తూ ఉంటే, లేదా యోగకారక గ్రహం గనక తోడుంటే, అలాంటి టైంలో ఏం చేస్తాడంటే కేతువు నిన్ను ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి బయటపడేసి ఉన్నతమైన జ్ఞానం వైపు నడిపిస్తాడు. కేతువుకు ఉండేటువంటి ఆ లక్షణం అప్పుడు వస్తుంది. ఇక మిగతా పాపగ్రహాలు అనుకో, పాప స్థానాలు అనుకో, లేదా ఒంటరిగా కేతువు ఉండటం. ఎందుకంటే కేతువుకి హెడ్లెస్ ప్లానెట్ అని అంటారు ఇంగ్లీష్. అంటే ఎందుకంటే రాహు కేతుని విడగొట్టాడు, తల భాగం రాహుకి అయిపోయింది, తోక భాగం కేతుకి వచ్చింది. సో కేతువుకి తోక అంటే ఇతనికి తల లేదు. అందుకే సింబల్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కేతువుకి తల లేకుండా చేతిలో ఖడ్గం ఉంటుంది. అంటే తల లేని వాడి చేతిలో ఖడ్గం ఇస్తే అది ఎవరి వైపు ప్రసరించాలి, ఎవరిని సంహరించాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటి ఉండదు అనమాట. అంటే భౌతిక దృష్టి ఉండదు. ఇతడు పూర్తిగా ఆత్మ యొక్క ప్రబోధం మీద ఆధారపడి ఉంటాడు. అందుకే కేతువుని శాంతపరచాలంటే ఖచ్చితంగా యోగా, మెడిటేషన్ లాంటివి, ఇన్నర్ మైండ్ అంటారు దాన్ని. కళ్ళు మూసుకొని దహరాకాశంలో నీ అంతః ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉంటే, ఎందుకంటే కేతు పూర్వజన్మ జ్ఞానానికి కూడా కారకుడు. కేతు ఏ భావాల్లో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించినటువంటి విషయాలలో దానికి సంబంధించి పూర్వజన్మలో సంపూర్ణ పరిజ్ఞానం పొంది ఉంటాడు. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ జన్మలో మిగతా గ్రహాల ప్రభావం మూలాన దానికి సంబంధించిన జ్ఞానం అనేది ఈ జన్మలో రాకపోవచ్చు. కానీ అదే గురువు కానీ లేదా ఆ విద్యకు సంబంధించినటువంటి ఏమాత్రం ఈ వ్యక్తి ఇనిషియేషన్ తీసుకొని మొదలు పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక్కోసారి ఆ దానికి సంబంధించిన జ్ఞానం నీ బ్రెయిన్లో నీకు ఎవరో చెప్పినట్టు మళ్ళీ వ్యవస్థీకృతం అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో అందుకు కేతువుకి ఆ పూర్వజన్మ జ్ఞానం ఉండటం మూలాన దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందొచ్చు. అయితే కేతువు ఏ భావాల్లో ఉంటాడో ఆ భావానికి బంధనత్వం ఇస్తాడు. అయితే ఈయనకి కారకత్వాల్లో చెప్పుకుంటా ఎన్నో రకాల కారకత్వాలు. భూత ప్రేత పిశాచాల కారకుడు కూడా కేతువే. తర్వాత పితృదేవతలకి కారకుడు, యాన్సెస్టర్స్ అన్నమాట. తర్వాత ప్రపంచంలో జరిగేటువంటి ఎలాంటివంటే అకాల మరణాలు, తర్వాత భూకంపాలు, సామూహిక మరణాలు, ఇప్పుడు మన కరోనా వలన సంభవించేటువంటి ఈ మరణాలు,
అంటే ప్రకృతి విపత్తు ద్వారా సంభవించేటువంటి మరణాలు ఇలాంటి వాటన్నిటికి కూడా కేతువే కారకం. సో ఈయనకు ఉండేటువంటి రకరకాల కారకత్వాలలో బంధన కారకత్వం, వైరాగ్యం కారకత్వం కూడా మనం చెప్పుకుంటాం. వైరాగ్యం అంటే ఏంటంటే ఆ భావం, ఆ కారకత్వాలకు సంబంధించి వైరాగ్యం కలగటం. అందుకే 12వ ఇంట కేతు ఉంటే ఏంటంటే మోక్షానికి కారకుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇదొక కారణం. ఆయన వైరాగ్యం ఇస్తాడు. ఈ భౌతిక ప్రపంచం మీద, ఈ భౌతిక జీవనం మీద వైరాగ్యం ఇచ్చేసి మోక్షం వైపు వెళ్ళేట్టు చేస్తాడు. కానీ వైరాగ్యం రావటానికి ముందు ఆ వ్యక్తికి ఆ భావానికి సంబంధించిన కారకత్వాల పట్ల విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. దాన్ని పొందేంత వరకు తీరిక ఉండదు, మనశ్శాంతి ఉండదు. విపరీతమైన ఆందోళనలతోటి మనిషి జీవిస్తుంటాడు. కావాలి అని చెప్పి. లగ్నంలో కేతు ఉన్న వాళ్ళందరికీ ఎలా అంటే మొత్తం పూర్తిగా తనే సెంట్రిక్ అనమాట. తనకు కావాల్సింది ఏది అనుకుంటే అది జరగాలి అనే రీతిలో ఆలోచిస్తుంటాడు. ప్లస్ అటువైపే ప్రయత్నాలు ఉంటాయి. అయితే అందులో తృప్తి అనేది ఉండదు కేతు దగ్గరకు వచ్చేసరికి. ఎందుకంటే ఒకటి తీరిన తర్వాత దాన్ని రెండోది రెడీగా ఉంటుంది, దానికోసం మళ్ళీ ప్రయత్నం. ఇది ఎలా ఉంటుందంటే ఎప్పటికీ తెగదు ఈ ఆలోచన పరంపర, దానికి సాధించాలి. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి తన సెల్ఫిష్నెస్ వదిలేస్తాడో, మొత్తం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు ఫ్రీడమ్. ఎవరికి ఫ్రీడమ్? సోల్, ఆత్మకి ఫ్రీడమ్ వస్తుంది. మనిషి అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా అవకాశం ఉంటుంది. అదే రెండవ భావంలో కేతు ఉంటే ఆ బంధనం ఏంటంటే కుటుంబం, డబ్బు, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏమైతే బంధనంగా మారుతాయి. వాటి కోసమే అందులోనే మునిగి తేలుతుంటారు, అందులోనే తల మునుకలైపోతుంది. దాంట్లో నుంచి బయటికి రావడానికి కుదరదు. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబం, ఆ ధనం, వాటి సంబంధించి వదిలేసి పక్కకి జరుగుతావో అప్పుడు కేతు యొక్క పూర్తి నాలెడ్జ్ అనేది ముందుకొచ్చి నువ్వు ఎంతకాలం ధనం కోసం కష్టపడావో ఆ ధనం అడగకుండానే ధనం వస్తుంది. ఇలా కేతు ఒక్కొక్క భావం, ఇప్పుడు సప్తమ భావంలో ఉన్నాడు. మ్యారేజ్ లైఫ్ అనేది ఏమైందంటే ఒక బంధనం లాగుతుంది. దానికోసం ఇతను తెగ ఆరాటపడటం, పెళ్ళి అయ్యేంత వరకు తెగ ఆరాటపడుతుంటాడు. పెళ్ళి అయ్యాక బంధాన్ని నిలపటం కోసం తెగ ఆరాటపడుతుంటుంటాడు. దానిలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలతో ఏమవుతుందంటే ఎప్పుడైతే అది ఆ మ్యారేజ్ లైఫ్ నుంచి బయటకు వస్తుందో పూర్తిగా స్వతంత్రం వస్తుంది. లైఫ్ లెసన్ అనేది అక్కడ నేర్చుకుంటాడు. లైఫ్ లెసన్ నేర్చుకుని ఏం చేస్తాడు? సో ఈ మ్యారేజ్ లైఫ్ అనేది ఇంతే. సో దీని గురించి ఆరాటపడాల్సిన అవసరం లేదు. జీవితం ఇది కాదు, ఇంకా ముందు ఉంది అనే ఉద్దేశంతో తన యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది వాటి మీద కాక మిగతా దాని మీద పెడతాడు. అప్పుడు లైఫ్లో ముందుకు వెళ్తాడు. అలాగే దశమంలో కేతు ఉన్నాడు అనుకోండి. దశమంలో కేతు ఉంటే ఏం జరుగుతుంది? వీళ్ళకి రెగ్యులర్ జాబ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కేతువుకి టైం టేబుల్ అంటేనే కేతువు గిట్టదు. కేతువు అంటే ఏంటంటే ఆయన ఇష్టం. ఒకరి కింద పనిచేయటం కానీ, ఒక టైం టేబుల్ ఫాలో అవటం కానీ అలాంటివి ఉండవు. తనకి ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే, తన ఆలోచనల పరంగా ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేయటం, ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయటం. అందుకే 10th కేతు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది రవి దృష్టో, శని దృష్టో దాని మీద ఉండేసరికి ఒక్కోసారి గవర్నమెంట్ జాబ్ కూడా దొరుకుతుంది. వీళ్ళు అందులో ఇమడలేరు అన్నమాట. నానా రకాల సమస్యలతోటి ఉద్యోగాన్ని, ఎట్లాంటి పరిస్థితులు అంటే హీనమైన పరిస్థితులు ఉద్యోగాన్ని వదలాల్సి వస్తుంది. అప్పుడు కానీ వాళ్ళకి మోక్షం ఉండదు. అదే ఆ బంధం నుంచి బయటపడతారు. సో అందుకే వీళ్ళు దశంలో కేతువునాలు ఏంటంటే సమాజం కోసం పాటుపడే పని చేయటం, లాభాపేక్ష లేనటువంటి పనులు చేయటం, లేదా తను ఒక్కడే కర్త, కర్మ, క్రియ అయినటువంటి బిజినెస్ చేయటం వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది.
ఫ్రీడమ్ వచ్చింది. సో ఇలా కేతు ఒక్కొక్క భావంలో ఉండి ఆ భావం నుంచి ఎప్పుడైతే విముక్తి లభిస్తుందో అప్పుడే అతనికి జీవితంలో ముందుకెళ్ళటం. ఇది కేతు యొక్క భావాల్లో ఉండేటువంటి లక్షణాలు. తర్వాత కేతువు గనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆయన ఉన్నటువంటి స్థానం, ముఖ్యంగా ఏంటంటే స్థానాలు, కేతువుకి మంచి స్థానాలు ఏంటివి? పరాశర మహర్షి చెప్పినట్టు ఆయన స్వక్షేత్రం వచ్చేసి వృశ్చిక స్థానం, కుజుడితో పాటు. కుజవత్ కేతు అని చెప్పి, అంటే ఈయనకు దశాకాలం కూడా కుజుడికి ఉన్నటువంటి 7 సంవత్సరాలు, ఇతని కేతువు కూడా 7 సంవత్సరాలు ఉంటుంది. సో సహజంగా కోలార్డ్షిప్ అనేది వృశ్చిక రాశికి ఇచ్చిండు కుజుడితో పాటు. అది కాలపురుష చక్రంలో అష్టమానికి ఆధిపత్యం కాబట్టి అష్టమం ఏంటంటే ఆయుర్దాయానికి సూచిస్తుంది. కేతువు ఒక రంగా చెప్పాలంటే ఏంటంటే ఆఫ్టర్ డెత్ లైఫ్ని చూస్తాడనమాట. ఈ భౌతిక ప్రపంచం పట్ల అతనికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు మంచి కేతువు అయితే. సో జీవితం తర్వాత వచ్చే లైఫ్ ఏంటి అని చెప్పి దాని గురించి ఆలోచన. అందుకే ఆయనకు అష్టమానికి ఆధిపత్యం వచ్చింది. ఇప్పుడు మనం ఈ జ్యోతిశాస్త్రం చదువుతున్నామంటే జ్యోతిశాస్త్రానికి అష్టమంకి సంబంధం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి ఈ తాంత్రిక, జ్యోతిష్య, రహస్య విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కారకుడు కేతు. జ్యోతిశాస్త్రానికి కూడా ఒక రకం కారకుడు కేతు అనమాట. సో ఈయన ఇంకొకటి చెప్తారు, శ్మశానానికి కారకుడు. శ్మశానం అంటే ఏంటంటే జీవితం తర్వాత ఏమైతే మిగులుతుందో అదే అన్నమాట. అందుకే కేతు సూచించేటువంటి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే భస్మం. ఏదైనా వస్తువు ఉందంటే ఆ వస్తువుని పూర్తిగా బంద్ చేసి చివరికి ఏదైతే మిగులుతుందో అదే అనమాట, బూడిద అంటాం. అందుకే శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఏది ఆయనకి చెందదు అనమాట, ఆయనకి అవసరం లేదు. సో ఆ భౌతిక ప్రపంచాన్ని మొత్తాన్ని దహించేస్తే మిగిలేది ఏంటంటే బూడిద. సో ఆయన బూడిదే ఆయనకు ఆభరణం. అందుకే కేతు ఏ ఏ స్థానాల్లో ఉంటాడో దాన్ని బట్టి కేతు ఆ భావానికి సంబంధించిన వస్తువులతో తయారైనటువంటి భస్మాన్ని వాడటం, లోపలి తీసుకోవటం లేదా ధరించటం. కొన్ని అంటే కేతు ఎక్కడ ఉంటే శరీరానికి, ఆయన అష్టమ స్థానానికి అధిపతి కాబట్టి కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు కూడా కారకుడు కేతు. శరీరాన్ని, భౌతిక శరీరాన్ని రకరకాల బాధలు పెడుతుంటారు. ఎప్పుడైతే మనిషి మోక్ష జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం వైపు లేదా ఆధ్యాత్మిక వైపు మరలనంత వరకు వాడికి ఏదో రకంగా భౌతికంగా, శారీరకంగా ఏదో రకంగా కష్టాలు ఇస్తుంటుంటారు. సో ఆ వ్యక్తి ఈ భౌతికం నుంచి అటువైపు మరలటానికి ఇట్లాంటి అడ్డంకులు అనేటివి కేతు క్రియేట్ చేస్తారు. సో అప్పుడు గమనించుకొని ఏం చేయాలంటే వీటి వైపు వెళ్ళాలి, ఆధ్యాత్మిక వైపు వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళకి కేతుకు ఉండేటువంటి యాంగ్జైటీ, తర్వాత గతం గుర్తుకు రావటం, ఆ గతంలో చేసిన తప్పులు కనుక వాటిని వగచి మానసికంగా, ఆత్మపూర్వకంగా మనిషి ఏమైందంటే డీగ్రేడ్ అయిపోతారు. సో దాంతో ఏమైందంటే ఫ్యూచర్ గురించి లేదా వర్తమానంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవటం, జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన కారకత్వాల్లో వీళ్ళకి అన్ని రకాల అడ్డంకులు రెడీగా ఉంటాయి. ఏ గ్రహంతో కలిసిన ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలలో ఇది చేస్తుంటాడు. ఒక కేతువుకి సపోర్ట్గా ఉండే గ్రహాలు ఏంటంటే రవి కేతువులు కలిస్తే ధ్వజకీర్తి యోగం అని చెప్పి పరాశర మహర్షి చెప్తాడు. అది ఎప్పుడు జ్ఞానం వైపు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉంటాడో, కేతు అనేది జ్ఞానానికి, మోక్షానికి కారకుడు, రవి జ్ఞానానికి కారకుడు. వీళ్ళిద్దరు కలిస్తే సో ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఆ వ్యక్తిలో పెరగటానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత గురుకేతువులు కలిస్తే ఒకవేళ అది పాజిటివ్ భావంలో, శుభభావం, దాని మీద ఇంకా శుక్రుడు లాంటి శుభ గ్రహ దృష్టి కనుక ఉంటే అక్కడ కూడా ఉన్నత జ్ఞానానికి అవకాశం ఉంటుంది. కానీ గురుకేతువుల కలయిక ఏంటంటే ఒక రకమైన పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి గురువు శాపం. గురువుని చేయరాని ద్రోహం చేయటం మూలాన వచ్చేటువంటి గురుకేతువుల దోషం. గురువు మన సప్తధాతువుల్లో మేధస్సు కారకుడు. కేతు ఎప్పుడైతే గురువుతో ఉంటాడో మేధస్సు ఎదుగుదల ఉండదు, ఎందుకంటే గురు శాపం. సో కేతువుతో
ఉన్నటువంటి ఏ గ్రహాలు ఆ గ్రహాల యొక్క కారకత్వాలలో చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా శారీరానికి సంబంధించి. సో కేతు బుధుడితో ఉన్నప్పుడు బుధుడికి కేతుకి పరమశత్రుడు పడదు. తర్వాత కేతువు గణిత జ్ఞానానికి చాలా కారకుడు అనమాట. ఎందుకంటే కేతువు సూక్ష్మ పరిశీలన శక్తి కలిగినటువంటి గ్రహం, మైక్రో లెవెల్లో అంటారు. అదే రాహువుకి భారీ అంటే మ్యాక్రో లెవెల్లో నాలెడ్జ్ ఉంటుంది రాహుకి. కేతువుకి ఏముంటుందంటే మైక్రో లెవెల్లో ఉంటుంది. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది, కలర్ స్పెక్ట్రమ్. కలర్ స్పెక్ట్రంలో విబ్గ్యోర్ అంటాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అని చెప్పి. సో ఆ స్పెక్ట్రంలో ఎడమ వైపు కుడివైపు అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్ అని. సో వాటికి ఈ రాహుకేతు కారణం. వీళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉంటారు. సో ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ మూలాన ఏమవుతుందంటే ఈ రాహుకేతు యొక్క డిఫరెన్స్ అనేది అక్కడ తెలుస్తుంది. వీళ్ళు సూక్ష్మమైన నాలెడ్జ్ కేతువుకు ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ లో మూలాల్లోకి వెళ్ళి ఆ దాన్ని అంటే భౌతికంగా కంటికి కనిపించినంత లెవెల్లో సీక్రెట్ రూట్ లెవెల్, డీప్ లెవెల్లో ఆ నాలెడ్జ్ అనేది ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయాల్లో సూక్ష్మ పరిజ్ఞానం అనేది దాంట్లో నైపుణ్యం ఉంటుంది వీళ్ళకి. కేతు ఎక్కడున్నా కానీ కేతు సంబంధించి జనరల్గా కేతు రేఖా గణితానికి కారకుడిన. సో కేతు బాగుండే వాళ్ళకి కేతు లగ్నం పంచమం, నైన్త్లో కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు, లేదా కేతు బుధుడితో కలిసిన, ఎందుకంటే బుధుడు గణితానికి కారకుడు, వీళ్ళకి ఏమవుతుందంటే ఆ గణిత శాస్త్రంలో విపరీతమైన సూక్ష్మ పరిజ్ఞానం వస్తుంది. మాస్టర్ లెవెల్, పిహెచ్డి లెవెల్లో వెళ్ళేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది ఆ సబ్జెక్ట్ వర్క్ మాత్రం. ఇలా కేతువుకి రకరకాల కారకత్వాలు చాలా ఈయన అంటే పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి కార్మిక్ డెప్ట్స్ అంటాం మనం. కొన్ని ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు ఆ భావాన్ని పాస్ట్ లైఫ్ డెప్త్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గురువుతో కలిసాడంటే గురువు డెప్త్ ఉంటుంది. మిగతా గ్రహంతో కలిసాడు, రవితో కలిసాడంటే తండ్రితో డెప్త్ ఉంటుంది. ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి లేదా ఆ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్య భాగాల్లో పూర్వజన్మ సంబంధించి కర్మ అనేది ఆ కర్మ పట్ల వీళ్ళకి ఇది ఉంటుంది, అంటే డెప్త్, దానిపైన రుణం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులు రావటం, దాన్ని తీసుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది జీవితంలో ఆయా దశల్లో, కేతు ఉన్నటువంటి దశలు. తర్వాత కేతు ముఖ్యంగా యాన్సెస్టర్స్ చెప్తాడు, మీ పితృదేవతలు, వాళ్ళు వదిలేసినటువంటి కర్మ ఏదన్నా మిగిలిన్నా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ పితృస్థానాల్లో కనుక రాహుకేతు రావటం, ముఖ్యంగా కేంద్రాల కంటే కోణ స్థానాల్లో వీళ్ళది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ రాహుకేతువులు ఉన్నటువంటి స్థానాధిపతులు ఉచ్చలో ఉన్నారంటే సో అది మీరు పాజిటివ్ వేలో చేయటానికి ఆస్కారం ఉంటుంది. అదే దుస్థానాల్లో ఉంటే కనుక నీచలో పడిన, అస్తంగత్వం చెందిన, సో దాని పట్ల చాలా పెయిన్ఫుల్ లైఫ్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి. సో జాగ్రత్తగా చార్ట్ చూస్తే తప్ప మనకి తెలియదు. అయితే కేతువుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటికి రావాలంటే మనిషి ఖచ్చితంగా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. మెడిటేషన్, మనసు యొక్క ఆలోచన ప్రవాహాన్ని కంట్రోల్ చేసి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అప్పుడు కేతు అనేది భౌతిక విషయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు ఈ ఈ థెరపీలోకి వెళ్తుంటుంటారు. ఏది మ్యూజిక్ థెరపీ అనుకో, లేకపోతే ఈ మధ్య లేటెస్ట్ టెక్నాలజీ ఏమంటే ఆరోమేటిక్ థెరపీ అంటారు. అంటే ఆ సూక్ష్మ వాసనలతోటి మనకి మనసులో
మెదడు పొరల్లో ఉన్నటువంటి బయటికి తీయటానికి ఈ స్మెల్స్ పనిచేస్తాయి అనమాట. అదొక రకమైన థెరపీ. సో బ్లాకేజెస్ కేతు కారకుడు బ్లాకేజెస్. సో ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేసి మన మెదడుని సక్రమంగా పనిచేసే లెవెల్లో చేసేటువంటి థెరపీస్ అన్నమాట ఇట్లాంటివి. సో ఇది సూక్ష్మంగా మనం కేతు గురించి నాలెడ్జ్. తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ అంటే యూ జ్ఞానేశ్వర్ విజయ్. ఎస్. సుధాకర్ సార్, ఆ, రాహుకేతుకి పెళ్ళి అయిందా? నేను ఒక ఫేస్బుక్ లో క్వశ్చన్ అడిగాను. ఆయన చక్రవర్తి